కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 13 మందికి 14,59,000 రూపాయల చెక్కులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తెనాలి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఒకే వ్యక్తికి 8,57,000 రూపాయలు అందజేశారు. నెలలు నిండకుండానే పుట్టిన బేబీకి అత్యవసర చికిత్స అవసరమని, సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అందుకు మంత్రి మనోహర్ను కోరిన బాధితుడు వెంటనే సీఎం సహాయ నిధి నుండి 8,57,000 రూపాయల చెక్కును మనోహర్ అందజేశారని అందుకు బాధితుడు తన కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 3,60,00,000 రూపాయల ఆర్థిక భారంతో బాధపడుతున్న రోగులకు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే 317 మందికి సీఎం రిలీఫ్ అందజేశామని వివరించారు మంత్రి మనోహర్. గారి సహాయ నిధి నుంచి ఈరోజు 13 మందికి ఆర్థిక సహాయం అందించాం. అందులో దాదాపుగా అన్ని కలిపి 14,59,000. ముఖ్యంగా ఇందులో ఈ రోజున ప్రీమేచ్యూర్ బేబీ అంటే ముందుగానే ప్రీమేచ్యూర్ బేబీ పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అయ్యి బిడ్డ ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు దాదాపు 30 లక్షలు ఖర్చు అయింది. ఆ సందర్భంగా లిత్రిక్స్ అనే అబ్బాయికి 8,75,000 ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి సింగిల్ చెక్ వాళ్ళకి అందించడం జరిగింది. నేను ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉంటాను, ఆర్థికంగా చితిపోయిన కుటుంబాలు అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించగలిగాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈరోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఇంకొక వెసులుబాటు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాలి, సర్జరీ చేయించాలంటే LOC అని ఉంటుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇది మీరు ముందే హాస్పిటల్లో జాయిన్ అవ్వ ముందే మీరు కావాలంటే తీసుకోవచ్చు. దానికి శాంక్షన్ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని తీసుకురాగలుగుతాం. LOC తీసుకుంటే మీరు సొంతంగా ఖర్చు చేయకుండా ఆ సర్జరీకి సంబంధించిన ఖర్చు ప్రభుత్వాన్ని నుంచే వాళ్ళకి ఒక భద్రత కల్పించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో డాక్యుమెంటేషన్ దయచేసి మీరు ముందే పూర్తి చేసుకోగలిగితే హాస్పిటల్ నుంచి రావాల్సిన ఆ బిల్లులు ఎంత సుమారుగా ఖర్చు అవుతుంది, ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకురాగలిగితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ముందే మీరు LOC పొందే విధంగా మా కార్యాలయం నుంచి మీకు ఆ వెసులుబాటు కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఆ సర్టిఫికెట్ ఎక్కడ ఇస్తారు సార్? మన ఆఫీస్లో ఇస్తారా లేకపోతే డాక్టర్స్ ఇస్తారా? LOC ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే శాంక్షన్ అవుతుంది. సబ్మిషన్ మన ఆఫీస్ నుంచి ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళకి వితిన్ 24 hours ఇస్తారు. గత సంవత్సరం మా మిస్సెస్ 2వ ప్రెగ్నెన్సీలో 6వ నెలలోనే బాబు డెలివరీ కావాల్సి వచ్చింది. జనరల్గా అయితే 9-10 నెలల్లో పుట్టవలసిన బాబు 6వ నెలలోనే పుట్టడం వల్ల 600 గ్రాములతో పుట్టాడండి. మామూలుగా అయితే 4 కేజీలు 3 కేజీల పైన ఉండాల్సిన బిడ్డ 600 గ్రాములతో అంటే అర కేజీ పైన ఒక 100 గ్రాములతో పుట్టాడు. అప్పుడు తెనాల్లో ఏ డాక్టర్ చేయలేనప్పుడు విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 20 నుంచి 30 లక్షల వరకు అవుతుందని చెప్పినప్పుడు నేను వెంటనే మనోహర్ గారికి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టానండి. మన లోకల్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి పెట్టిన 10 నిమిషాల్లోనే మనోహర్ గారు స్పందించి వారి PA ద్వారా నాకు కాల్ చేయించి ముందు ఆ వైద్యాన్ని అందించండి, మనం సహాయం చేద్దామన్నారు. సో అది అయిపోయిన తర్వాత సార్ చెప్పినట్లుగానే మనోహర్ గారి ఆఫీస్లో నేను అప్లై చేయడం జరిగింది. సో
ఇప్పటి వరకు జరిగిన ఈ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన అన్ని చెక్కుల్లోకి కూడా అత్యధికంగా తెనాలి నియోజకవర్గంలో మన మనోహర్ గారి ద్వారా అత్యధిక అమౌంట్ 8,57,000 రూపాయలు నాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ఇప్పుడు మా బాబు కూడా మంచి ఆరోగ్యంతో అందరిలాగానే మంచిగా ఉన్నాడు. ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మన జనసేన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సహాయం ద్వారా నాకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ఫోన్ చేసిన వెంటనే 10 నిమిషాల్లోనే నాకు రెస్పాండ్ అయ్యి మమ్మల్ని ఆదుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.